కాలువకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇప్పుడు పెడుతున్న పైపులు రోడ్డు వేసినప్పుడే పెట్టాలి కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఎట్లా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు కనుక్కుంటున్నారు. ఇవి చూపిస్తాము ఆడ రోడ్డు ఎట్లా వేసినారు ఏమనేది. ఇది ఇది కాలువ, మన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ. ఈ కాలువ మీద కాలువ లోపలే రోడ్డు వేసినారు. అది తార్ రోడ్డు, ఏదో టెంపరీ రోడ్డు కాదు, పర్మనెంట్ రోడ్డు వేసేసినారు. నిన్న రాత్రి నుంచే స్టార్ట్ చేసి ఈరోజు తెల్లవారుజాము నాటికి వేసిన అత్యంత ముఖ్యమైనటువంటి సాగునీటి వనరుగా ఉన్నటువంటి హంద్రీనీవాకు ఈరోజు ఆగస్టు ప్రారంభమైన చుక్క నీరు విడుదల గల. హంద్రీనీవాకు నీళ్లు రాకపోవడానికి వర్షాలు లేకపోవడం కారణమైతే మనం చేయగలిగేది లేదనొచ్చు. కానీ పైన తుంగభద్ర డ్యాం పూర్తి నిండి ఆ 30 గేట్లను ఎత్తేసినారు. దానివల్ల కిందికి నీళ్లు, వరద నీరు అన్ని డ్యాములు నిండుతున్నాయి. ప్రత్యేకంగా మన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో 10 గేట్లను ఎత్తేసినారు. అంటే నీళ్ళు ఎక్కువైపోయి మొత్తం టోటల్ గేట్స్ను తుంగభద్ర, ఇటు శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తేసి సముద్రంలోకి నీళ్లు వదులుతున్నారు. కానీ శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాల్సినటువంటి హంద్రీనీవాకు మాత్రం నీళ్లు లేవు. మరి డ్యాముల్లో నీళ్లుండి హంద్రీనీవాకు నీళ్ళు ఎందుకు లేకుండా పోయినాయి అని అంటే, హంద్రీనీవాకు కాలువకు మీద అనంతపురం టు విజయవాడ వరకు వేస్తున్నటువంటి నేషనల్ హైవే రోడ్డు కోసం కర్నూలు జిల్లాలోని గార్గేయపురం, బ్రాహ్మణ కొట్టుకూరు అనే 2 గ్రామాల మధ్య అక్కడ కడుతున్నటువంటి ఒక పెద్ద బ్రిడ్జి కోసం మొత్తం కాలువను పూడ్చి కాలువ మీద తార్ రోడ్డు వేసినారు కాంట్రాక్టర్. కాలువలో తార్ రోడ్డు వేస్తే తార్ రోడ్డు వేసినటువంటి నేషనల్ హైవే అధికారులు కానీ, లేదా కాలువను పూడుస్తుంటే హంద్రీనీవా అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రేక్షక పాత్ర వహించినారు. వాస్తవానికి కాలువ మీద ఎవరన్నా పైప్ లైన్ వేసుకుంటే, మోటార్ వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, రైతుల మీద. కాలువలో నీళ్లు తోడుకుంటేనే కేసులు పెడుతున్నప్పుడు కాలువనే పూడ్చి తార్ రోడ్డు వేసి రోడ్డు వర్క్ జరుపుకుంటుంటే మరి హంద్రీనీవా అధికారులు ఏం భజన చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఒకవైపు జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో 3,46,000 హెక్టార్లలో సాగు కావాల్సినటువంటి ఖరీఫ్ సాగు కేవలం 86,000 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేసినారు ఈ సంవత్సరం. అంటే 25% మించలేదు. 75% భూములు బీడు పడిపోయినాయి. కరువు ఇంత తీవ్రంగా ఉంటే వర్షం రాలేదు, మాకేం సంబంధం అని అనవచ్చు. కానీ కరువుకు వర్షం సంబంధం ఉంటే హంద్రీనీవా నీళ్లకు కాంట్రాక్టర్ సంబంధం కదా. మరి కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు లేవు? నిన్న మన రాష్ట్ర ఆర్థిక మంత్రి, మన జిల్లా వాసి పయ్యావుల కేశవ్ గారు నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ చేసినట్టు మీడియాలో వచ్చింది. ఆ రివ్యూలో హంద్రీనీవా నీళ్లు విడుదల చేయడం ఆలస్యమైంది, వెంటనే నీళ్లు విడుదల చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లు వచ్చింది. ఇప్పటికైనా మీరు ఆదేశం ఇచ్చినందుకు సంతోషం. కానీ ఆలస్యం ఎందుకైంది? ఈ ఆలస్యానికి కారణమైన కాంట్రాక్టర్ మీద మీ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చెప్తేనే ఈ జిల్లా ప్రజలు మీకు వేసిన 14 అసెంబ్లీ సీట్లకు 2 ఎంపీ సీట్లకు మీరు బాధ్యతగా ఆ రకంగా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుంటున్నారని ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఈ కాంట్రాక్టర్